అక్కడ ఏం జరిగిందో మాకు సంబంధం లేదు. కనీసం మేము ఆ ప్రాంతంలో కూడా లేము. కేవలం రాజకీయ కక్షతోనే మాపై అక్రమ కేసులు బనాయించారు అని పొన్నూరు నియోజకవర్గ టీడీపీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మామిళ్లపల్లి మొక్కజొన్న నిల్వల వ్యవహారంలో వైకాపా నేత అంబటి మురళి రైతుల ముసుగులో డ్రామాలాడుతున్నారని, కావాలనే తమ పేర్లను కేసులో చేర్పించారని బాధితులు ఎస్పీకి వివరించారు. ఎటువంటి విచారణ లేకుండా తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మామిళ్లపల్లి గ్రామంలో అంబటి మురళి గారు అక్రమ నిల్వలు పెడితే రైతులు ఆ గూడెం మీద ఆ గూడెంలో దాచిన మాయ కాదని చెప్తే అక్కడ ఊళ్ళో ఉన్న రైతులు కానీ నాయకుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ గూడెం దగ్గరకు పోవడానికి భయపడుతుంటే నాయకులు తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చూడటానికి పోతే మా నాయకుల మీద రైతుల మీద దాడి చేస్తే వీళ్ళందరూ అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ మీద దాడి చేసింది కాక ఇక్కడ పోయిన రైతుల మీద నేను ఆ రోజు అక్కడ ఆ స్పాట్లో కానీ ఆ ఊళ్ళో కానీ లేను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, నా పేరు కానీ రామ్మోహన్ పేరు కానీ లేని వాళ్ళ పేర్లు కూడా చేర్చి దాంట్లో అక్రమ కేసులు కట్టారు. అదొకటి. ఈరోజు వాళ్ళు వచ్చి మేము రైతులు ఏదంతా సరికని చెప్తున్నారు. రైతులు అంటే ఎవరి లాటు వాళ్ళకు ఉండాలా, ఎవరి ప్లేయర్ వాళ్ళకు ఉండాలా, రికార్డు ఉండాలా. రికార్డు లేకుండా ఈ దొంగ రికార్డులు పెట్టేసేసి అసలు చేసేదే వాళ్ళు దొంగ పని. అలా కాకుండా వాళ్ళు అంతా తీసుకొచ్చేసేసి రైతులు అని చెప్తున్నారు. రైతులు కాదు, పొలాల్లో ఆరు బయట కట్టుకున్నారని చెప్పారు. ఆరు బయట కాదు, అది వాళ్ళ ఇంటి పక్కనే, వాళ్ళ గెస్ట్ హౌస్ల పక్కనే, వాళ్ళ సొంతయో ఉన్న వాళ్ళ పక్కనే కట్టించి గూడెం నిల్వలు పెట్టేశారు. ఆ గూడెంలో కూడా ఒకే లాట్గా ఉంది. ఆల్రెడీ ఆ విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి దయచేసి రైతులకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టాలి తప్ప రైతులకు అండగుండ వాళ్ళ మీద, నాయకుల మీద కానీ, మాబోట వాళ్ళ మీద, లేని వాళ్ళ మీద కూడా ఎవరైతే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో, మండల స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు తెలిసేలా తీసుకొచ్చి పెట్టేసేసి అక్రమంగా కేసులు కట్టారు. కాబట్టి దయచేసి ఎస్పీ గారు కానీ, గవర్నమెంట్ వారు కానీ అందరూ కూడా దీన్ని కలవ చేసుకొని ఈ అక్రమ కేసులు తీసేసి ఎవరైతే తప్పుడుగా నిల్వలు పెట్టి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా కేసులు కట్టి శిక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.